మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా ఉన్నారు. చెప్పండి, ఎట్లాంటి మీరు ఎంతమంది కార్యకర్తలతో వచ్చారు, ఏంటి కేసీఆర్ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేయబోతున్నారు తెలంగాణ పాలిటిక్స్లో, ఎట్లా ఉండబోతుంది మీ స్టైల్? సెకండ్ ఇన్నింగ్ తప్పకుండా చేయవలసి వస్తుంది. ప్రజలు నమ్మి ఓటేస్తే అది ఒక సీఎం మాట్లాడే భాషనే నాది. ఏం భాష అది? ఇంత ఘోరమైన భాష నా జీవితంలో ఎప్పుడు కూడా ఏ సీఎం మాట్లాడంగా చూడలేదు. అంత ఘోరంగా మాట్లాడింది కాబట్టి తప్పకుండా ప్రజలంతా తిరగబడతారు. ప్రజలంతా మళ్ళా ఉద్యమం చేసినట్టు ఇప్పుడు మళ్ళా చేయవలసి వస్తుంది. ఎందుకంటే తాగునీరు ప్రాబ్లమే వస్తుంది, సాగునీరు ప్రాబ్లమే వస్తుంది, కరెంటు ప్రాబ్లమే వస్తుంది. సీఎం కేసీఆర్ గారు 10 ఏళ్ళు అద్భుతంగా చేస్తే దాన్ని సర్వనాశనం చేసేందుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. మాట్లాడుకుంటా తిట్టుకుంటా పని చేసేటోళ్ళను నోటుకొచ్చినట్టు తిడుతున్నారు. ఎంత దుర్మార్గం చర్య! తప్పకుండా మీరు మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇదే రేవంత్ రెడ్డిని చాలా తిట్టారు, ఇంతకంటే ఎక్కువగా తిట్టారు. తిట్టినంటే నన్ను తిడితే నేను ఊకోవాలా? చెప్పు, నేను తిడితే నువ్వు ఊకుంటావా? అంతే. ఇది కూడా తప్పకుండా ప్రజలు తిరగబడతారు, ఉద్యమం చేస్తారు. ఇది ప్రజలు తిరగబడతారు. ఇప్పటి వరకు జరిగింది ఒకటి, ఇప్పటి నుంచి సెకండ్ ఇన్నింగ్స్ లో కేసీఆర్ ఏంటో చూస్తారు. పబ్లిక్ ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తల్లో జోష్ అయితే కనిపిస్తుంది. తెలంగాణ భవన్లో కిక్కిరిసిపోయినటువంటి కార్యకర్తలు లోపల మీటింగ్ హాల్లో కానీ, బయటటువంటి గేట్ బయటటువంటి కార్యకర్తల్లో కానీ ఒక వెయిటింగ్ కనిపిస్తుంది. కేసీఆర్ ఎప్పుడు వస్తారా, అసెంబ్లీలో ఏం మాట్లాడతారు, అసెంబ్లీకి వస్తారా, అసెంబ్లీలో గలమెత్తుతారా అనేది చెప్తున్నారు. దానికి టీజర్ లాగా ఇక్కడికి వచ్చినటువంటి మాజీ మంత్రులు హరీష్ రావు కానీ, తలసాని కానీ, మల్లారెడ్డి కానీ చెప్పారు అసెంబ్లీకి వస్తారు, మాట్లాడతారు, ఏం జరగబోతుంది అనేది మీరే చూడండి అంటూ చెప్తున్నారు. ఇది తెలంగాణ భవన్ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్. కొద్దిసేపట్లో కేసీఆర్ ఇక్కడికి చేరుకుంటారు. ఇక్కడే మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, ఏదైతే నల్గొండ, పాలమూరుకు సంబంధించినటువంటి ప్రాజెక్టులు ఎక్కడెక్కడ ఉన్నారో, కృష్ణా రివర్ బేసిన్కి సంబంధించినటువంటి జిల్లాలు ఏవైతున్నాయో ఆ నేతలతో సమావేశం అవుతారు. ఎలా రియాక్ట్ అవ్వాలి? చాలా ఆరోపణలు ప్రభుత్వం చేసింది. గతంలోనే పాలమూరు ప్రాజెక్టులకు సంబంధించి కృష్ణానది ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి కేఆర్ఎంబీకి వదిలిపెడుతూ ఒక నిర్ణయం బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే తీసుకున్నారని ఆరోపణలు చేస్తుంది ప్రభుత్వం. కాబట్టి దానికి ఎలాంటి కౌంటర్ ఇవ్వాలనే విషయంలో కార్యకర్తలకు, నేతలకు కొంత సమాచారం ఇస్తూనే దిశానిర్దేశం చేయనున్నారు కేసీఆర్.